డయాబెటీస్ వాళ్ళకి చాలా రక్త పరీక్షలు చేస్తారన్నమాట. అంటే అసలు డయాబెటీస్ అనేదే రక్త పరీక్షల మీద ఆధారపడి నిర్ధారించే వ్యాధి. అంతేగాని లక్షణాల మీద ఆధారపడి ఏదో అతిమూత్రం, అతి దాహం అలా ఉంటేనే డయాబెటీస్ ఉంటుంది, లేకపోతే లేదనేది కాదు. రక్తంలో గ్లూకోజ్ పరీక్ష మీద ఆధారపడి ఉందో లేదో నిర్ధారించుకుంటున్నాం అనమాట. అలాగే డయాబెటీస్ వాళ్ళకి రక్తంలో చాలా పరీక్షలు చేయాల్సి ఉంటుంది, చాలా ముఖ్యం. చాలామంది ఏమనుకుంటారంటే అనవసరంగా డాక్టర్లు ఈ పరీక్షలన్నీ చేయిస్తున్నారు, వీటి వల్ల ఉపయోగం ఏం లేదు, మనం షుగర్ కోసం వస్తే షుగర్ పరీక్ష ఒకటి చేయించుకుంటే సరిపోద్ది కదా, ఇన్ని పరీక్షలు ఎందుకు అనుకుంటారు. కానీ ముఖ్యంగా డయాబెటీస్కి అసలు మేము ఎందుకు చికిత్సలు చేస్తున్నామంటే రాబోయే కాలంలో గుండె జబ్బులు, రాబోయే కాలంలో మూత్రపిండాల వ్యాధులు, రాబోయే కాలంలో మీకు కాలేయానికి లివర్కి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండటానికి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్కి ఇచ్చే ప్రతి మందు, ప్రతి చికిత్స సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటాం. అంటే ప్రైమరీ ప్రివెన్షన్ అంటే డయాబెటీస్ని నివారించుకోవటం. ఇప్పట్లో డయాబెటీస్ని నివారించుకోవడానికంటూ మా దగ్గర మందులు ఏం లేవు. కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత దానివల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యంగా వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గుండె జబ్బులు అనమాట. గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, ఈ రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మూడోది ఏంటంటే కాలేయానికి సంబంధించిన వ్యాధులు. కాబట్టి ఇలాంటి వ్యాధులు లోనవ్వకుండా ఉండటానికి మనం రకరకాల పరీక్షలు చేస్తూ ఉంటాం అనమాట. ఆ పరీక్షలు కూడా మనం దానికి ఒక పీరియాడిసిటీ అంటాం. అంటే 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో ఈ పరీక్షలు లక్షణాల ద్వారా మీకు ఆ యొక్క సమస్యలు వస్తాయి రావు అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి ఈ పరీక్షలన్నీ కూడా ఖచ్చితంగా అందరూ చేయించుకోవాల్సిందే. మొట్టమొదటిగా మరి డయాబెటీస్ వాళ్ళు చేయించుకోవాల్సిన పరీక్షల్లో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొవ్వు పదార్థాలకి పరీక్షలు. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా రక్తంలో కొవ్వు పదార్థాలు ఎలా ఉన్నాయని చెప్పి పరీక్షలు చేసుకోవాలి. గుండె డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఇలా రక్త పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ అంటాం, ఖాళీ కడుపుతో చేయించుకోవాల్సింది. మరి కార్డియాలజిస్టులు, గుండె డాక్టర్లు అందరూ కూడా రాస్తారు. అలాగే డయాబెటీస్ డాక్టర్లు కూడా గుండెకి సంబంధించి మీకు సమస్య ఉన్నా లేకపోయినా గుండె సమస్యలు వస్తాయేమో మరి రాబోయే కాలంలో అన్న ఉద్దేశంతో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 6 నెలలకు ఒక్కసారైనా కూడా లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేవి మాకు ముఖ్యం, మాకు డయాబెటీస్ డాక్టర్లకు ముఖ్యం. కార్డియాలజీ వాళ్ళకైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా చాలా ముఖ్యం అనమాట. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 100 కన్నా ఎక్కువగా ఉంటే సమస్యలు వస్తాయని, ఏదైనా సమస్య ఉన్న వాళ్ళైతే 90 రప్పించాలని వాళ్ళు అనుకుంటారు. మాకేంటంటే డయాబెటీస్ వాళ్ళలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేది అన్నిటికన్నా ప్రధానమైనటువంటి కొవ్వు పదార్థం అనమాట. కార్డియాలజీ వాళ్ళు ఎక్కువగా కొలెస్ట్రాల్ మీదే ఆధారపడతారు. టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, వాటి మీద ఆధారపడతారు. డయాబెటీస్ ఉన్న మేము ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ మీద ఎక్కువ ఆధారపడతాం అనమాట. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది డయాబెటీస్ వాళ్ళలో చాలా మందిలో సామాన్యంగానే ఉండొచ్చు, నార్మల్గా కూడా ఉండొచ్చు, పెరగకుండా కూడా ఉండొచ్చు. కానీ ట్రైగ్లిజరైడ్ అనేది దాదాపు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 80% మందికి ఎక్కువ ఉంటుందని ఈ మధ్యకాలంలో జరిగిన ఐసీఎంఆర్ ఇండియాబ్ స్టడీలో డిస్లైప్డీమియాలో చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం వలన మనకు వచ్చే సమస్యలు, గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రక్తంలో గ్లూకోజ్ మీరు నియంత్రణలో ఉంచుకున్నా, రక్తపోటు నార్మల్గా ఉంచుకున్నా కూడా మీ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి పరీక్ష నార్మల్గా లేనట్లయితే మీకు గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ. కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా కూడా ఈ విషయం అందరూ గ్రహించాలి. కార్డియాలజీ వాళ్ళు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటే చాలని వాళ్ళు అనుకుంటారు, కానీ ట్రైగ్లిజరైడ్స్ కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా పిండి పదార్థాల వల్ల వచ్చే నష్టం అంటే పిండి పదార్థాలు అంటే తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థాలు, ఉదాహరణకి చిప్స్, నూడిల్స్, బిస్కెట్లు, తెల్లగా ఉన్న బిస్కెట్ అయినా, బ్రౌన్ బిస్కెట్ అయినా, సాల్ట్ బిస్కెట్ అయినా, మారీ బిస్కెట్ అయినా, ఎటువంటి బిస్కెట్ అయినా, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట. తినగానే వెంటనే రక్తంలో కరిగిపోయి రక్తంలో గ్లూకోజ్ రూపంలో మారిపోయేటువంటి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థాలు అనమాట. అంతేగాని మనం తీసుకునేటువంటి ఆహారం అది వరి బియ్యమైనా, గోధుమలైనా, జొన్నలైనా, తైదులైనా, సజ్జలైనా, రాగులైనా, మిల్లెట్స్, చిరుధాన్యాలైనా, మనం తీసుకునే ధాన్యాలన్నీ కూడా మంచివే. అవన్నీ తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు అని చెప్పుకోవడానికి లేదు. అంటే బియ్యం తింటే, మనం వండిన బియ్యం, ఉడికిచ్చిన బియ్యం తింటే అది తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థం అని చెప్పి ఒక అపోహ ఉంది, అది కరెక్ట్ కాదు. తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థాలు అంటే మార్కెట్లో మన మిషన్ల ద్వారా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అనమాట. అంటే చిప్స్, మరి జాము, జెల్లీ, తర్వాత మరి నూడిల్స్,
ఇవాళ మార్కెట్లో దొరుకుతున్నటువంటి ప్రతి స్నాక్స్ అని చెప్పి మేము అనుకుంటే అవన్నీ కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థాలు. అవి తిన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేగాని మామూలుగా పిండి పదార్థాలు మనం అనుకునేవి కాదు. మనం ధాన్యాలు, చిరుధాన్యాలు అవ్వచ్చు, మామూలు ధాన్యం అవ్వచ్చు, దానివల్ల నష్టం ఏం లేదు. ఇటువంటి స్నాక్స్ తిన్న వాళ్ళల్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 6 నెలలకు ఒకసారి ట్రైగ్లిజరైడ్ అనే పరీక్ష చేసుకోవాలి. ఇది 150 కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ 400 కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాలి. రక్తంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటే షుగర్ తగ్గించే ఇంజెక్షన్లు అవసరం అవుతాయన్నమాట. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ అనేవి చాలా ముఖ్యం. 150 కన్నా ఎక్కువగా ఉంటే దీనికి ఫైబ్రేట్స్ అనేటువంటి మందులు మాత్రమే మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. ఒక్క ఫెనోఫైబ్రేట్ అనే మందు, దీనికి ఎక్కువ మందులు కూడా ఎక్కువ మనకి అందుబాటులో లేవు. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ అనేవి 150 కన్నా ఎక్కువగా ఉండకుండా ఎప్పుడు చూసుకోవాలి. ఒకవేళ 150 కన్నా ఎక్కువగా ఉంటే దానికి అవసరమైన మందులు వేసుకుని ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ 150 నెంబర్ వచ్చిందా లేదో చూసుకోవాలి. అంటే రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ సామాన్యంగా ఉంటే 6 నెలలకు ఒకసారి చేసుకోవాలి. సామాన్యంగా లేకుండా ఎక్కువగా ఉంటే ప్రతి నెల చేసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ అనేది రక్తంలో గ్లూకోజ్ ఎంత ముఖ్యమో దానికన్నా ఎక్కువ ముఖ్యం అన్నమాట. దీన్ని నియంత్రణలో ఉంచుకున్నట్లయితేనే మనకి రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు.